ఎంబ్రియో ప్రాసెస్ ఆర్ ఫ్రీజింగ్ అంటూ ఉంటారు. అసలు అదేంటి? అది ఎలా చేస్తారు? ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేదండి మనకు ఐవీఎఫ్లో వస్తుంది అనమాట. ఐవీఎఫ్లో అదేంటి యాజ్ అ ప్రాసెస్ ఎగ్ తీసుకొని స్పర్మ్ దానితోటి కలపడం జరుగుతుంది, మిక్స్ చేస్తాం. సో దాని అదేంటి ద్వారానే మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఓకే, బేబీ అనమాట. Day 5 స్టేటస్ వరకు కల్చర్ చేస్తాం ల్యాబ్లో. సో దట్ ఈస్ కాల్డ్ ద ఎంబ్రియో. అండ్ ఆ ఎంబ్రియోని మనము యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో కొంతమందికి ఏంటంటే మనకు ఎంబ్రియో తయారైన రోజే, అంటే 5th డే రోజే యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేసే ఏమంటారు ఆప్షన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్. బట్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది అంటే అదే రోజు ట్రాన్స్ఫర్ చేస్తాం, ఎంబ్రియో తయారైన రోజే. బట్ కొంతమందిలో ఎప్పుడైతే హార్మోన్స్ సరిగ్గా ఉండవు, లేయర్ బాగుండదు, లేకపోతే యూట్రస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడాను మనము ఎంబ్రియోని అదే రోజు పెట్టలేం. సో వీ నీడ్ టు ఫ్రీజ్ దెమ్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఎట్ అ లేటర్ టైం. లేదా కొంతమందిలో ఎగ్స్ చాలా ఉంటాయి, హార్మోన్ హైగా ఉన్నప్పుడు కూడాను మనము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చెయ్యలేం. సో అప్పుడు మనము ఎంబ్రియోని ఫ్రీజ్ చేసుకోవాలి. సో ఫ్రీజింగ్ ఈజ్ కాల్డ్, అంటే మనము ది సర్ప్లస్ ఎంబ్రియోస్, ఎక్సెస్ ఎంబ్రియోస్ని కూడాను మనము ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసేసి మనము లేటర్ పాయింట్ ఆఫ్ అ టైం, లైక్ ఆఫ్టర్ అ మంత్ ఆర్ 2 months, డిపెండ్స్ అపాన్ ద కపుల్స్ చాయిస్, ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే ఒకటి సక్సెస్ రేట్ అనేది కూడాను హైగా ఉంటుంది కంపేర్ టు ఫ్రెష్ ట్రాన్స్ఫర్. ఫ్రీజ్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, ఎందుకంటే ఆ ఎంబ్రియోకి కానివ్వండి యూట్రస్ కి కోఆర్డినేషన్ అనేది కరెక్ట్ గా ఉండి ద ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ వుడ్ ఆల్సో బి హయ్యర్. ప్లస్ మనకు అన్నెసెసరీ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎగ్ నెంబర్ ఎక్కువగా ఉంటే హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పాను. అలాంటప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తే దే క్యాన్ ల్యాండ్ అప్ ఇన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. అలాంటివన్నీ జరగకుండా మనము ఫ్రీజ్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీనివల్ల అటు సక్సెస్ రేట్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం, ప్లస్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు.